నరేంద్ర కుమార్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఏవో వ్యాఖ్యలు చేశారు, అంబేద్కర్ విగ్రహాన్ని కూలుస్తానని చెప్పి మాట్లాడారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తా ఉంది మీడియాలో. అది చాలా తప్పు. కావాలని ఒక ప్రజానాయకుడి మీద, ప్రజా ఆదరణ పొందిన నాయకుడి మీద ఈ విధమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ లో తీసుకెళ్లి జైల్లో పెడితే అక్కడ ఆయన జైల్లో ఉండి యోగా చేసి బయటకు వచ్చి యువకుల్లాగా తయారయ్యాడు. ప్రజాదరణ చూస్తా ఉన్నారు. అలానే మా నాయకుడు నరేంద్ర కుమార్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తా ఉంటే ఆయనకు ప్రజాదరణ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గదని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే వ్యక్తిగత దోషంలోకి దిగినా సరే ఆయన ఏనాడు కూడా పత్రికా ముఖంగా గాని ప్రజల వద్ద గాని సవాళ్లు చివాకులు వరాకులు ఏనాడు చేయలేదు. ఆయన ఒక నాయకుడిగా, ఒక రాజకీయ పరిపక్వత కలిగిన నాయకుడిగా ఉన్నాడే తప్ప ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో గానీ ఎదుటి వాళ్ళని దూషించిన పాపాన పోలేదు. అలాంటి నాయకుడి మీద మీ ఇష్టం వచ్చిన రీతిలో రాతలు రాస్తే నమ్ముతారా? ఉడతూపులకి చింతకాయలు రాలతాయా? ఆయన మీద ఎలక్షన్ టైంలో బురద తల్లితే నిలువెల్ల బురదతో ఉండి ఆయన ప్రజాదరణ కోల్పోతారేమో అనుకుంటున్నారు తప్ప ఆయన మాత్రం ప్రజాదరణ కోల్పోడు. అంతకంత రెట్టింపు ప్రజాదరణ పొంది రేపు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయనకి ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో కూడా మీకు నిరూపిస్తాడు. ఎక్కడైనా సరే అంబేద్కర్ వర్ధంతి జయంతులు జరుగుతూ ఉంటే ఆయన నిబద్ధతతో కూడిన వ్యక్తిలాగా, నాయకుడిలాగా వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి గురించి ఎంతో గొప్పగా కొనియాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి, రాజ్యాంగం తెలిసిన వ్యక్తి అంబేద్కర్ గురించి అంత చులకనగా మాట్లాడతాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఫేక్ న్యూస్ ని హల్చల్ చేస్తా ఉన్నారని మీరు జాగ్రత్త వహించాలి. తొందరపడి మీరు మాట్లాడితే అది ముందు మీకే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీములతో జై నరేంద్ర కుమార్.